హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. భారతదేశంలో రైల్వేది ఒక కీలకమైన వ్యవస్థగా చెప్పుకోవచ్చు. నిత్యం కోట్ల మందిని గమ్యస్థానానికి చేరుస్తున్న ఈ రైళ్లలో రైల్వే స్టేషన్లది ఒక కీలకమైన పాత్ర. ప్రతి రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకి ఎంత భద్రత అనేది ఇస్తున్నాం, ఎంత ప్రాధాన్యం అనేది ఇస్తున్నాం, ఎంత సౌకర్యాలు అనేవి ఇస్తున్నాం అనేది ఒక కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ భారతదేశంలో అన్ని రైల్వే స్టేషన్లని కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుని 1275 రైల్వే స్టేషన్లని భారతదేశం మొత్తం మీద ఎంపిక చేసి వీటికి నిధులను సమకూర్చి ప్రస్తుతం ఇక్కడ పనులనేవి చాలా రైల్వే స్టేషన్లలో 80% వరకు కంప్లీట్ అయ్యాయి. కొన్ని రైల్వే స్టేషన్లలో సగం వరకు పూర్తయ్యాయి. ఇంకా మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో అమృత్ భారత్ స్కీమ్ కింద మొత్తం 73 రైల్వే స్టేషన్లని ఎంపిక చేయడం జరిగింది. ఏ రైల్వే స్టేషన్ అనేవి ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపికయ్యాయి, ఎక్కడ పనులు అనేవి జరుగుతున్నాయి, అలాగే ఈ అమృత్ భారత్ స్కీమ్ కింద అందుబాటులోకి వచ్చేవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ లో 73 రైల్వే స్టేషన్లని అమృత్ భారత్ స్కీమ్ కింద ఎంపిక చేయడం జరిగింది. ఈ 73 రైల్వే స్టేషన్లకు గాను 2051 కోట్లని రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్ కి కేటాయించడం జరిగింది. అమృత్ భారత్ స్కీమ్ కింద ప్రస్తుతం ఎంపికై ఇక్కడ పనులను చేపడుతున్న రైల్వే స్టేషన్లు వచ్చేసి అందులో ఆందోని, అనకాపల్లి, అనంతపూర్, అనపర్తి, అరక్, బాపట్ల, భీమవరం టౌన్, బొబ్బిలి జంక్షన్, చీపుర్పల్లి, చీరాల, అలాగే మరికొన్ని రైల్వే స్టేషన్లు వచ్చేసి చిత్తూరు, కడప, ఖమ్మం, ధర్మవరం, డౌన్, దొనకొండ, దువ్వాడ, ఎలమంచి, ఏలూరు, గిద్దలూరు, గుట్టి, గుడివాడ, గూడూరు, గుండాల, గుంటూరు, ఇందూపురు, ఇచ్చాపురం, కదిరి, కాకినాడ టౌన్ జంక్షన్, కొత్తవలస జంక్షన్, కుప్పం, నాగర్ కర్నూల్, మాచర్ల, మచిలీపట్నం, మదనేపల్లి రోడ్, మంగళగిరి, మంత్రాలయం రోడ్, మార్కాపురం రోడ్, నందికొట్కూరు జంక్షన్, నంద్యాల జంక్షన్. ఈ రైల్వే స్టేషన్లతో పాటు ఇక్కడ మరికొన్ని మేజర్ రైల్వే స్టేషన్లను కూడా రైల్వే శాఖ ఎంపిక చేసింది. నర్సాపూర్, నర్సరావుపేట, నోపాడ జంక్షన్, నెల్లూరు, నిడదవోలు, ఒంగోలు, పాకాల, పలస, పార్వతీపురం, పిడుగురాళ్లు, పీలేరు, రాజమండ్రి, రాజంపేట, రాయన్నపాడు, సింహాచలం, సింగరాయకొండ, శ్రీకాళహస్తి, సిల్లూరుపేట, రేణిగుంట, రేపల్లె, సామర్లకోట, సత్తెనపల్లి, సత్యసాయి ప్రశాంతి నిలయం, తాడేపల్లిగూడెం, తాడిపత్రి, తెనాలి, తూని, విజయవాడ, వినుకొండ, విశాఖపట్నం, విజయనగరం ఇలాంటి మేజర్ రైల్వే స్టేషన్లు కూడా ఈ అమృత్ భారత్ స్కీమ్ కింద ఎంపిక అవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ కి 446 కోట్లని కేటాయించడం జరిగింది. ఆ తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్ కి 312 కోట్లు, 271 కోట్లు, రాజమండ్రి రైల్వే స్టేషన్ కి, నెల్లూరు రైల్వే స్టేషన్ కి 103 కోట్లని కేటాయించడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎంపికైన రైల్వే స్టేషన్లు ఇవి. ప్రస్తుతం ఇక్కడ పనులు అనేవి జరుగుతున్నాయి. కొన్ని రైల్వే స్టేషన్లలో 80-90% వరకు కూడా పనులు అనేవి పూర్తయ్యాయి. వ్యూవర్స్, ఒక్కసారి మీ రైల్వే స్టేషన్ పేరుని కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్న వాటిలలో మీ రైల్వే స్టేషన్ ఏంటో, ఇక్కడ అమృత్ భారత్ స్కీమ్ కింద ఇక్కడ జరిగే లాభాలేంటి ఇవి తెలుసుకుంటే ఈ అన్ని రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల అవసరాలకి తగ్గట్టుగా అవసరమైన చోట భవనాలను నిర్మించడం, అలాగే ప్లాట్ఫామ్ల మీద ఎక్సిలేటర్లు, లిఫ్ట్లని ఏర్పాటు చేయడం, అలాగే ప్లాట్ఫామ్ మీద రేకుల షెడ్లని అంటే ప్రయాణికులు వేచి ఉండడానికి షెడ్లని ఏర్పాటు చేయడం, అలాగే ఆహార పదార్థాలు, వాణిజ్య సముదాయాలను నిర్మించడం, అలాగే ప్లాట్ఫామ్ల మీద మరుగుదొడ్లను ఏర్పాటు చేయడం, సామాన్లను భద్రపరిచే గదులను ఏర్పాటు చేయడం, తాగునీరు, ఏటీఎం లాంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం, ప్లాట్ఫామ్ మీద డిస్ప్లే బోర్డులు, అలాగే సీసీటీవీ ఫుటేజ్లని ఏర్పాటు చేయడం, పరిశుభ్రతకి అలాగే పర్యావరణ రక్షించడంలో కీలకమైన అంశాలని పరిగణలోకి తీసుకోవడం, రైల్వే స్టేషన్ ముఖ చిత్రాన్ని మార్చడం, ఇలాంటి అభివృద్ధి పనులనేవి ఈ రైల్వే స్టేషన్లలో జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టేషన్ అభివృద్ధి చేయడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.